ముందుగా అందరికీ నమస్కారం అండి. మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. కొత్తగా ట్రెండ్ ఫాలో అవుతున్న రాజకీయ నాయకులు అంటే ఇది ఎందుకు అన్నానంటే ఇది వివరంగా చెప్తాను. దీని ముందు మన ప్రాచీన కవులు చెప్పినటువంటి ఒక మాట చెప్తాను మీకు. ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆడవారిని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ మనకి దేవతలు తిరుగుతూ ఉంటారు, మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని అర్థం. అంటే మనకి స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ప్లస్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే నేను చెప్తున్నది ఏంటంటే స్త్రీ లేకపోతే రాజకీయం కూడా లేదు. ఈ మాటలు నేను ఎందుకు అంటున్నానంటే గత సోషల్ మీడియాలో కానీ ప్లస్ మెయిన్ మీడియాలో కానీ ఈ టాపిక్ మీద ఎవరు డిస్కస్ చేయరు. ఎందుకంటే చాలా చిన్న టాపిక్. ఇది చాలా చిన్న టాపిక్ కాదు, ఇది చాలా పెద్ద టాపిక్. ఎందుకంటే ఆడవాళ్ళ మనోభావాలకు సంబంధించిన టాపిక్ ఇది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంటే మెయిన్గా 2 ఇన్సిడెంట్లు చూశాను నేను. రీసెంట్గా తిరుమల లడ్డు వివాదం జరిగింది, అది అందరికీ తెలుగు ప్రజలందరికీ తెలుసు. ప్లస్ లడ్డు వివాదంలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని 11 రోజులు పూర్తయి నిన్న తిరుమల వెళ్ళారు. నిన్న తిరుమల వెళ్ళి వాళ్ళ 2 కూతుర్లను తీసుకొని తిరుమల వెళ్ళి దీక్ష విరమణ చేశారు. అంటే ఇది అందులోనే బాగుంది, అంతా బాగానే ఉంది. అంటే ఇందులో కాంట్రవర్సీ ఏముంది అని అంటారా, చెప్తాను నేనండి. ఆద్య గారు ప్లస్ పొలీనా అంజలి ఇద్దరిని వెంటబెట్టుకొని తీసుకుని వెళ్ళారు. అంటే ఇక్కడ వివాదం ఎక్కడ వచ్చింది అంటే పొలీనా గారు మతం పరంగా క్రిస్టియన్, వాళ్ళ అమ్మగారు కూడా క్రిస్టియనే. సో ఈమె క్రిస్టియను. పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇచ్చారు, అంటే ఆమె మైనర్ కాబట్టి ఆమె సంతకం పెట్టింది. ప్లస్ యాజ్ ఏ గార్డియన్గా, యాజ్ ఏ ఫాదర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారి కూతుర్లు నిన్న సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిందనమాట. వాళ్ళ వీడియోస్ కానీ అంటే ఫస్ట్ టైము పొలీనా అంజలి గారు అంటే సోషల్ మీడియా మెయిన్ మీడియాలో కానీ ప్లస్ ఫస్ట్ టైం ఎప్పుడు చిన్నప్పుడు ఫోటోలు బయట వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అనమాట. కాకపోతే దీన్ని అందరూ కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, కానీ కొంతమంది సోషల్ మీడియాలో బాగా విపరీతంగా విష ప్రచారం చేస్తున్నారు. విపరీతంగా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాటలు అంటున్నారు. పవన్ 10 మెట్లు ఎక్కలేకపోయారు, ఇది 20 మెట్లు ఎక్కలేకపోయారు, ఇంతలా అల్లాడిపోతున్నారు, అది ఇదని. అంటే పవన్ కళ్యాణ్ గురించి ప్లస్ అంత ఫ్యాన్స్ తాకిడితో అన్ని మెట్లు ఎక్కాలంటే అంత ఆషామాషి కాదేనండి. అంటే ఆ విషయం ఏం చెప్పట్లేదు నేను. 2 కూతుర్ల వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి వైరల్లో. దానికి కొంతమంది నెటిజన్లు ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు బిజినెస్ పెడితే అమ్మాయిలు బిజినెస్ పెట్టారు, మాకు కూడా ఆఫర్ ఇవ్వచ్చు కదా, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం కదా అని ఒక వికృతమైన కామెంట్స్ నేను చూశాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కొన్ని వికృతమైన కామెంట్స్ నేను చూశాను. బిజినెస్ ఏమైనా చేస్తున్నారా, బిజినెస్ స్టార్ట్ చేస్తే మాకు కూడా చెప్పొచ్చు కదా. ఎవరైనా ఆడపిల్లలే కదండి, ఎవరికి ఇప్పుడు మీ ఇంట్లో ఎలా ఉంటారో, ఇప్పుడు ఆ వీడియోస్ కామెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా. ఇలాంటి వికృతమైన కామెంట్స్ చేయడానికి ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. ఇలాంటి వికృతమైన కామెంట్స్ ఎలా చేస్తారు అది మీకు స్క్రీన్ షాట్లో కూడా నేను పెడతాను, ఒకసారి చూడండి. అంటే ఇది వివాదం, అంటే ఇది చిన్న విషయమే కదని మీరు అనుకోవచ్చు. రీసెంట్గా తెలంగాణలో జరిగిన కొండా సురేఖ గారి విషయం కూడా నేను క్లియర్గా చెప్తాను. సో కొండా సురేఖ గారిని ప్లస్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ యొక్క మేయర్ గారు విజయలక్ష్మి గారిని కూడా ఆ కామెంట్స్ని కొండా సురేఖ గారు సీరియస్గా తీసుకొని
ప్లస్ కొండా సురేఖ గారు సీరియస్గా తీసుకొని కేటీఆర్ గారి మీద ప్లస్ సమంత గారి మీద చాలా విచిత్రకరమైన వ్యాఖ్యలు చేశారనమాట. అంటే నాగ చైతన్య సమంత గారు విడిపోవడానికి కేటీఆర్ గారే కారణం, ప్లస్ అంటే దాంట్లో నిజాలు తెలియకుండా ఎలా మాట్లాడతారు అంటే ఇక్కడ నేను కొండా సురేఖ గారిని ఏమంటలేదు, నిజాలు తెలియకోకుండా ఎలా మాట్లాడతారు. అలాగే వారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ప్రజెంట్ కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా మంత్రి గారు, అటవీ శాఖ మంత్రి గారు. మరియు విజయలక్ష్మి గారు మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే రీసెంట్గా కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మేయర్గా కొనసాగుతున్నారు. అంటే వీళ్ళిద్దరి మీద వ్యాఖ్యలు చేయడం వల్లే కదా ఈ కాంట్రవర్సీ క్రియేట్ అయిందనేది. అసలు ఈ ఆడవారి మీద అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? తెలంగాణలో కానీ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా సరే ఆడవారి మీద, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతుర్ల మీద కానీ కొండా సురేఖ గారు సమంత గారిని అన్నారు. ప్లస్ అది చాలా పెద్ద ఇష్యూ అయ్యి ఇప్పుడు సినీ ఫీల్డ్ మొత్తం కొండా సురేఖ గారిని వ్యతిరేకిస్తున్నారు. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమని చెప్తున్నారు. ఆయన వెనక్కి తీసుకున్నారు కూడా. ప్లస్ అంటే ఇందులో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆడవారి ఓట్ బ్యాంక్ షేర్ అనేది ప్రతిపక్ష పార్టీలకు వద్దా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఆడవాళ్ళ ఓట్ బ్యాంక్ షేర్ వద్దా? ఆడవాళ్ళని ఓట్లప్పుడు మాత్రమే చూస్తారా, మిగతా అప్పుడు ఎందుకంటే ఇలా కించపరుస్తారా? ప్లస్ ఈ విషయాన్ని, ఇది చాలా చిన్న విషయము, దీని మీద మీరు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అనుకోవచ్చు. చిన్న విషయం కాదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. ఒక అమ్మ రూపంలోనో, ఒక చెల్లెల రూపంలోనో, ఒక అక్క రూపంలోనో, లేదా కూతురుల రూపంలో ప్రతి ఒక్క రూపంలో ఉంటారు. వాళ్ళని గౌరవించడం అనేది మన మినిమం సాంప్రదాయం. ఆడవాళ్ళని గౌరవిస్తే అంతా బాగుంటుందనేది నా ఫీలింగ్ అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఆడవారిని గౌరవించండి. గౌరవించకపోయినా పర్లేదు, వాళ్ళని కించపరుస్తూ మాటలైతే అనవద్దు. ఇది చాలా చాలా తప్పు. ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే ఇది నాది 6వ వీడియో. అంటే ఎందుకు అడుగుతున్నానంటే మీరు లైక్ చేయడం వల్ల ఇది మరో నలుగురికి ప్రమోట్ అవుతుంది. ప్లస్ షేర్ చేయడం వల్ల ఒక మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం తోడ్పాటు ఇచ్చే వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.